నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నా అన్వేషణ వర్సెస్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే యూట్యూబర్స్, ఎవరైతే కొంచెం సెంటిమెంటల్గా పీపుల్తో కనెక్ట్ అయ్యి వాళ్ళ సబ్స్క్రైబర్స్ని మోసం చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ అగైనెస్ట్గా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోకూడదని చెప్పి పోరాటం చేసి ఈరోజు ఆ పోరాటంలో నెగ్గినటువంటి వన్ ఆఫ్ ది మెంబర్ నా అన్వేషణ. ఆ సెగ్మెంట్కి మాత్రమే. అయితే ఇప్పుడు నా అన్వేషణ వర్సెస్ నాగార్జున గారు, నా అన్వేషణ వర్సెస్ బిగ్ బాస్, నా అన్వేషణ వర్సెస్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. సో ఎందుకు నాగార్జున గారిని టార్గెట్ చేసి మాట్లాడాడు? ప్రధానంగా ఈయన చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటి? ఏదైతే బిగ్ బాస్ షోకి సంబంధించి ఆ షోలో ఎవరైతే పార్టిసిపేట్ చేసిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళు చేసినటువంటి బిజినెస్ అంతా కూడా బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తూ, బెట్టింగ్ యాప్స్ని జనం మీద వేసి రుద్దుతూ, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని వాళ్ళే మోసం చేసుకుంటూ డబ్బులు సంపాదించి అక్రమంగా కొన్ని కోటాను కోట్లు వెనకేశారనేది ప్రధానమైనటువంటి అన్వేషణ చేసినటువంటి ఒక వాదన. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈయన స్టార్టింగ్లో ఇతని వీడియో నేను ఇక్కడ డిస్ప్లే చేయదలుచుకోలేదు, కొన్ని యూట్యూబ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల. అయితే నాన్వేషణ ఏం మాట్లాడతారండి, నాగార్జున గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. నాగార్జున గారు నేను బిగ్ బాస్ యాజమాన్యాన్ని ఏవి అనట్లేదు అని స్టార్ట్ చేశాడు. రైట్, ఇక్కడ బిగ్ బాస్ యాజమాన్యాన్ని ఎందుకు అనరు? నాగార్జున గారా డెసిషన్స్ తీసుకునేది? ఎవరిని ఫైనాన్స్ చేయాలి, ఎవరిని షోలోకి ఇన్వైట్ చేయాలి ఏంటనేది నాగార్జున గారా? అసలు నాగార్జున గారే బిగ్ బాస్ అనుకుంటున్నారా? అంటే బేస్ వాయిస్లో మాట్లాడతారు కదా, మీరు అక్కడ అలా చేయకండి అంటారే, అది నాగార్జున గారు అనుకుంటున్నారా? కాదండి. నాగార్జున గారికి అసలు ఇంకొకటి వీకెండ్ మొత్తం వీక్లో జరిగింది మొత్తం వీకెండ్ మాట్లాడతారే, అది నాగార్జున గారికి అసలు తెలియదని అనుకుంటున్నాను నేను. నిజంగా తెలియదు ఆయనకి. ఆ టీమ్ వెనకాల వర్క్ చేసే టీం ఏదైతే ఉంటుందో, ఆ కంపెనీకి సంబంధించి ఏదైతే వర్క్ ఉంటుందో, ఈ వర్క్ అంతా కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిష్ చేసిన తర్వాత నాగార్జున గారి దగ్గరికి తీసుకెళ్ళి సార్ ఇది జరిగింది అంటే ఆయన అది మాట్లాడేది అక్కడ. అంతే తప్ప ఆయన కూర్చొని ఆయన వాల్యుబుల్ టైంని బిగ్ బాస్ కోసం ఆయన హోస్టింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఆయన చూస్తూ కూర్చోరు, టైం వేస్ట్ చేయరు. ఆయన ఈజ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాగ్నెట్. సో నువ్వు ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ బిగ్ బాస్ నేను యాజమాన్యాన్ని ఏమనట్లేదంటే, అసలు బిగ్ బాస్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సో కాల్డ్ ఆ ఛానల్కి సంబంధించింది అనుకుంటున్నారా అండి? లేదు, నో. ఇండియా మొత్తం ఉన్న ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అన్నీ ఇంక్లూడింగ్ పాన్ ఇండియా లెవెల్లో బిగ్ బాస్ షో అనేది కండక్ట్ అవుతుంటుంది. నువ్వు మలయాళం వెళ్తే మలయాళం, కన్నడ వెళ్తే కన్నడ, లేకపోతే హిందీ వెళ్తే హిందీ, తమిళ్, ఇలా రకరకాలుగా. కమల్ హాసన్ గారు తమిళ్లో, కిచ్చా సుదీప్ గారు కన్నడ, మలయాళం మోహన్ లాల్ గారు, హిందీలో సల్మాన్ ఖాన్ గారు, ఇలా చాలామంది ప్రమోట్ చేస్తున్నారంటే బిగ్ బాస్ అనేది ఇట్స్ ఎ స్టార్, ఈ కంపెనీకి సంబంధించింది. మా టీవీ స్టార్కి కొలాబరేట్ అయింది కాబట్టి స్టార్ మాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈ షోని. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రధానంగా నాగార్జున గారు టార్గెట్ చేశారు. దీని వెనక మీ స్ట్రాటజీ ఏంటనేది కూడా ఈ వీడియోలో బయట పెట్టబోతున్నాను. ఖచ్చితంగా వీడియోని చూస్తున్న వాళ్ళు కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. అసలు నాన్వేషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అది గుడ్డా బ్యాడా, నిజంగా అతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే అంశం గురించి క్లియర్గా మాట్లాడదాం. రైట్, అయితే ఇక్కడ అక్కినేని నాగార్జున గారిని ఒక తెలివైన క్వశ్చన్ వేసాను అనుకున్నారు నా అన్వేషణ. ఏంటి ఆ క్వశ్చన్? స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే అది తప్పు టీచర్లది, అలాగే పిల్లలు తప్పు చేస్తే తప్పు తల్లిదండ్రులది. ఇక్కడ గురువు మరియు తల్లిదండ్రులు నాగార్జున గారే అని ఒక పెద్ద ఎలిగేషన్ పాస్ చేశారు. ఎలా ఆ ఎలిగేషన్ పాస్ చేయాలనిపించింది మీకు? నాగార్జున గారు ఎందుకు అవుతారు ఇదంతా కూడా? నాగార్జున గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అయ్యుండొచ్చేమో, మేబీ ఆర్ మైట్ బి వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఉండొచ్చేమో దానికి, బిగ్ బాస్కి హోస్టింగ్ చేస్తున్నందుకు. కానీ ఇప్పుడంతా కూడా రెమ్యునరేషన్ కంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ మీద వెళ్తుంది కాబట్టి. అంతే తప్ప నాగార్జున గారికి ఏంటండి సంబంధం? ఎలా మాట్లాడతారు మీరంటే, బిగ్ బాస్కి సంబంధించింది మొత్తం ఈ పాన్ ఇండియా లెవెల్లో జరుగుతున్న అక్కడక్కడ ఏవైతే షోస్ ఉన్నాయో మల్టిపుల్ ఇండస్ట్రీస్కి సంబంధించి వాటన్నింటికి కూడా నాగార్జున గారా ఆయన బాధ్యత వహిస్తారు? అసలు ఇంకొకటి మాట్లాడుకుందాం, నాగార్జున గారు అంటున్నారే, అసలు నాగార్జున గారు స్టార్ట్ చేసింది ఒక 4 సీజన్స్ మాత్రమే. ఇది వరకు నాని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. సార్ వాళ్ళని ఎందుకు మీరు టార్గెట్ చేయలేకపోతున్నారు? వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఏమన్నా ప్రెషర్ ఉంటుందని భయమా? వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అంటారని ఏమన్నా కొంచెం జంకుతున్నారా? ముఖ్యంగా మా జూనియర్ ఎన్టీఆర్ జోలికి వస్తే వేస్తారనే భయం ఉందా? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? మరి అదే బిగ్ బాస్ ఆ టైం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా.
కాకపోతే ఇప్పుడు నాగార్జున గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నటువంటి కన్సిస్టెన్సీతో పోల్చుకుంటే గతంలో వాళ్ళు కొంచెం తక్కువ చేశారు అంతే. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చేస్తూ వచ్చారు, ఇంక్లూడింగ్ నన్ను అడిగితే నాని గారు ఉన్నప్పుడే కదా దీప్తి సునైనా ఉండింది. అసలు నాని గారికి ఆ టైంలో ఉన్నప్పుడు నాని గారికి ఏ సంబంధం ఉంటుంది, అసలు నాగార్జున గారికి ఏ సంబంధం ఉంటుంది, అసలు వీళ్ళెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, వీళ్ళెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ప్రపంచ యాత్రికుడుగా ఇన్ని వందల దేశాలు తిరిగిన మీకు ఈ లాజిక్ ఎలా అర్థం కాకుండా పోయింది? అర్థమైనా కూడా అర్థం కానట్టుగా ఉన్నారా, లేకపోతే అర్థమవుతున్న వాళ్ళకి మీరు అర్థం చేసుకున్నట్లుగా అర్థం చేసుకోండి అని మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారా? ఏంటి మీ ఇంటెన్షన్? దాన్ని తేల్చే ప్రయత్నమే చేస్తాను. అయితే ప్రధానంగా ఈ నాన్వేషణ ఈయన చేస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్లో భాగంగా ఇంకొక ఎలిగేషన్ ఏంటి అని అంటే, సార్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా అసలు మన దేశానికి కాదు సార్, బయట ఎక్కడవో ఉగ్రవాద సంస్థలకు రిలేటెడ్గా ఉన్నవి సార్. వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే, ఆ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయడం అంటే ఆ తీవ్రవాదుల్ని ఎంకరేజ్ చేసినట్లే సార్ అని ప్రధానంగా ఏం చేస్తున్నాడు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, వాళ్ళు బయటకు వచ్చి చేసిన తర్వాత నాగార్జున గారికి ఏంటి సంబంధం? అసలు నాగార్జున గారికి ఏంటి దానివల్ల? వాళ్ళు బయటకు వచ్చి చేశారు, సో వై ఏంటి, ఎందుకు? వాళ్ళు బయటకు వచ్చేసారు, చేసుకుంటున్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ శిక్షలు పడుతున్నాయి, వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, కోర్టులు కూడా తిరుగుతున్నారు, ఇదంతా ఓకే. అసలు నాగార్జున గారికి ఎందుకు లింకప్ చేయాలనుకున్నాం? ఓహో, నాగార్జున గారు ఇది ఎక్కడ వచ్చి నా మెడకు చుట్టుకుంటుంది, ఇప్పుడున్న మొత్తం తలకాయ నొప్పులు కాకుండా ఇదేంట్రా ఇది మళ్ళీ కొత్తగా వచ్చి నా మెడకు చుట్టుకుంటుందని చెప్పి ఆయన ఈ కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం ఆపేయాలా, లేకపోతే బిగ్ బాస్ షో ఎత్తేయాలా? ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది కదా మెయిన్. మీరు ఏం చెప్పాలనుకున్నా డైరెక్ట్గా చెప్పండి, మీ మాట వినరని చెప్పి ఇలా ఏమైనా తిప్పుతున్నారా? నో, ఐఎమ్ నాట్ సపోర్టింగ్. నాకు అసలు బెట్టింగ్ యాప్ అంటేనే వరస్ట్. నాకు అసలు నచ్చని థింగ్ ఏదైనా ఉందంటే ఈ లోకంలో అది బెట్టింగ్ యాపే. కానీ ఇక్కడ మనం చేస్తున్న పద్ధతిలో కూడా ఉంటుంది, ఎలా మాట్లాడుతున్నాం, ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అని. ఏం సంబంధం అండి నాగార్జున గారికి? వాళ్ళు అయిపోయింది, షోలో చేసుకున్నారు, అయిపోయింది, ఫేమ్ వచ్చింది, బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళు ఏదో చేసుకుంటూ స్టార్ట్ అయ్యారు. అది తప్పు అని తేలింది, తప్పు అని తెలిసింది, తప్పక జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జరుగుతుంది కదా, దెన్ వై? అయితే ఇక్కడ ప్రధానంగా ఒక లిస్ట్ అయితే బయట పెట్టడం జరిగింది అతను. అందులో దీప్తి సునైనా, భాను, శ్యామల, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, హిమజ, శివజ్యోతి, అశు రెడ్డి, లాస్య, సోహెల్, మెహబూబ్, అలేఖ్య, హారిక, హరియానా, దివి, షణ్ముఖ్, సిరి, సన్నీ, ఆర్జ కాజల్, జెస్సీ, గీతు రాయల్, ఆదిరెడ్డి, శ్రీయసత్య, వసంతి, పల్లవి ప్రశాంత్, అమర్జీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతికా రోజ్, యావర్, సబ్శ్రీ, అశ్విని, సందీప్ మాస్టర్. సో ఓవరాల్గా వీళ్ళ పేర్లు అయితే బయట పెట్టడం జరిగింది ఇతను. అయితే వీళ్ళందరూ కూడా మెయిన్గా బిగ్ బాస్ కంటెస్టెంట్సే. బయటకు వచ్చి బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళే. బెట్టింగ్ యాప్ అనేది ప్రమాదకరమే. కానీ నాగార్జున గారికి దీనికి టెర్రరిస్టులకి ఏంటి సంబంధం? ఎందుకు దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేయాలని మీకు అనిపించింది నా అన్వేషణ? అయితే ప్రధానంగా మీరు చాలా గొప్ప పని చేశారు. అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వాడి ఎవరైతే వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోయి, వాళ్ళ కుటుంబాలు ఒక పెద్ద దిక్కును కోల్పోయి, ఇంట్లో ఒక పిల్లర్ని కోల్పోయి బాధపడుతూ ఉంటుందో వీళ్ళందరికీ మీ వంతు సహాయంగా మీరు తీసుకొచ్చినటువంటి ఈ రెవల్యూషన్కి సంబంధించి దీన్ని మీరు యూట్యూబ్లో పెట్టడం ద్వారా వచ్చినటువంటి రెవెన్యూని వీళ్ళందరికీ పంచాలనుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా మంచి పని, చాలా ధైర్యం కావాలి, చాలా ఉదార హృదయం కావాలి ఈ పని చేయాలంటే. అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే 40 లక్షల రూపాయలని సుమారు ఈ అమౌంట్ని మొత్తం పంచాలి అని అంటే మనిషికున్న సెల్ఫిష్నెస్ని, ఈ స్వార్థాన్ని, ఇదంతా కూడా పక్కన పెట్టి పంచడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఇది చాలా పెద్ద విషయం, చాలా గ్రేట్ కూడా. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. కానీ అయితే ఇక్కడ నాన్వేషణ చేస్తున్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు ఇక్కడ కొంచెం కన్విన్సింగ్గా అనిపించిన పాయింట్ ఏంటంటే, నిజమే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బయటకు వచ్చిన తర్వాత హిప్నటైజ్ చేస్తారా, భలే చేస్తారు. ఎలా? ఇదిగో ఇక్కడే చూడు, ఇక్కడే చూడు అంటాడు, ఇక్కడ కింద నుంచి డబ్బులు లాగేస్తూ ఉంటాడు. ఇదిగో నేను వాడాను, నువ్వు వాడు, నేను ఆడాను, నువ్వు వాడు, నేను సంపాదించాను, నువ్వు సంపాదించు. ఇలాగ వాళ్ళని హిప్నటైజ్ చేసి, వాళ్ళని అమాయకులైన వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళ సబ్స్క్రైబర్ని, వాళ్ళ ఫాలోవర్లు, ఒక సబ్స్క్రైబర్ మిమ్మల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు?
మీరంటే అభిమానం ఉండో, మీకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యో, మీరు మాలాగంటి సాదా సీదా నార్మల్ పర్సన్ కాదు, మీలో ఏదో అతీత శక్తి ఉందని నమ్మి మిమ్మల్ని ఫాలో చేయడమో సబ్స్క్రైబ్ చేయడమో చేస్తే మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు మోసం చేస్తున్నారు. ఎలా మోసం చేయాలనిపించింది మీకు? మీ ఇంట్లో వాళ్ళకి ఇదే బెట్టింగ్ యాప్ ఆడమని చెప్పి మీరు చెప్పగలరా? అంతెందుకు ఈ రోజుల్లో మామూలుగా ఫర్ సపోజ్ నాకే ఒక దగ్గరికి వెళ్తే డబ్బు వస్తుంది, ఒక దగ్గరికి వెళ్తే ఒకటేదో ఒక నిధి ఉంది అని తెలిస్తే నేను ఒక్కడే వెళ్తాను, ఊరందరినీ తీసుకెళ్తానా? ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఊరందరినీ అయితే తీసుకెళ్ళగా, నేనే నా కుటుంబానికి మాత్రమే దక్కాలని చెప్పి నాన్న అని చెప్పి అమ్మ అని పిలిచి అందరిని తీసుకెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి మాత్రం దక్కాలని మా నలుగురు వెళ్తాం. అలాగే నిజంగా నిజాయితీగా బెట్టింగ్ యాప్లో డబ్బులు సంపాదించే పని అయితే మీరు మీ ఇంట్లో వాళ్ళని ఆడమని చెప్పగలరా? బయట వాళ్ళకి ఎందుకు చెప్తారు? ఎందుకు ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్కి మనం ఎందుకు వచ్చామనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా మీరు చేసిన తప్పే. ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళని లాగాలనుకోవడం, ఈ ఊపిలోకి వాళ్ళని లాగాలనుకోవడం. మీరు ఆడతారా? అంత ఎందుకు మీరు చెప్తున్నారండి. నిజంగా మీరు ఆడతారా? రండి, నేను లైవ్ డిబేట్ పెడతారండి, నా ముందు ఆడండి. నా ముందే ఆడి ప్రజలందరూ చూస్తుండగా దానిలో డబ్బులు తీయండి బయటికి. అప్పుడు కదా మీరు ట్రూ, అప్పుడు కదా మీలో నిజాయితీ ఉంది. అది కదా అసలు సిస్టలైన నిజాయితీ అంటే. వాడేదో ఎడిటింగ్ చేసి ఒక వీడియో ఇస్తే దాన్ని కెమెరా ముందు డిస్ప్లే చేసి వచ్చినట్లుగా చూపించేసి మభ్య పెట్టడం ఎంత మాత్రం కరెక్టు? అది తప్పది. ఈ ఒక్క దగ్గర నాకు కరెక్ట్ అనిపించింది నాన్వేషణ మాట్లాడిన పాయింట్ మాత్రం. సో అయితే ఇక్కడ ప్రధానంగా నాగార్జున గారి మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే, మీరు అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి పేదవాళ్ళకి మీరు ఏదైనా చేయగలరా అంటే, ఇక్కడ తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే, నాగార్జున గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కంటెస్టెంట్స్ని తీసుకుంటారని, వాళ్ళని సజెస్ట్ చేస్తారని భావిస్తున్నారు. నో, సిచ్యువేషన్స్ అలా ఉండవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారే సెలెక్ట్ చేసే పని అయితే అది లాస్ట్ వరకు డ్రాగ్ అవ్వదు, లిస్ట్లో నేమ్స్ మారవు. బిగ్ బాస్ టీమ్, బిగ్ బాస్ పై నుంచి ఎవరైతే ఒక కంపెనీ ఉంటుందో, హెడ్ ఆఫ్ ది కంపెనీ, ఆ కంపెనీ డిసైడ్ చేస్తుంది ఎవరిని తీసుకోవాలి, ఎవరిని ఉంచాలి లాస్ట్ మినిట్ వరకు అని. ఇది నాగార్జున గారు ఎవరినైనా రికమెండ్ చేయగలుగుతారేమో మహా అయితే, ఇది కొంచెం చూడండి సార్, ఈ అబ్బాయిని కొంచెం తీసుకోండి, ఈ అబ్బాయి కొంచెం ఫేమ్ కావాలి, అబ్బాయి కెరీర్ బాగుపడద్దు అని చెప్పి మన అభినవ్ అతను ఉన్నాడు కదా, వాళ్ళ ఫిలిం స్కూల్లో నేర్చుకున్న వ్యక్తి, పెళ్లి చూపుల సినిమాలో కూడా చేశాడు అతను. సో అతను అలాంటి వాళ్ళని ఏదైనా సజెస్ట్ చేయగలరేమో, మహా అయితే రిఫర్ చేయగలరేమో తప్ప నాగార్జున గారు లిస్ట్ ఫైనల్ చేయరు. అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుండు. నెక్స్ట్ అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ గురించి కొన్ని మాటలు మాట్లాడాడు. ఐ అగ్రీ ఫర్ దట్. నిజంగా పల్లవి ప్రశాంత్ ఎందుకో అంటే, ఎవరు మీరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నా ఈ వీడియో చూస్తున్నా మీరు ఏమన్నా అనుకోండి, కానీ నాకు పల్లవి ప్రశాంత్ పెద్దగా ఏమి అనిపించడు. ఆ జెన్యున్గా నాకైతే కనపడలే ఎక్కడ. ఏదో ఫేక్తున్నాడు, లేకపోతే ఈ డైలాగులు, ఈ మాటలు, ఆ పదజాలం అన్నా అని ఎందుకో నాకు అది వర్కౌట్ నా వరకైతే అనిపించలే నాకు. ఎందుకో నాకు అతను చూస్తేనే నేను అతను వీళ్ళకి ఫాలో కూడా అవ్వను. ఇంకోటి చెప్తా, హైలైట్ వినండి. ఇప్పుడు ఏదైతే లిస్ట్ ఉందో, ఈ లిస్ట్లో ఒక్కడు కూడా ఫాలో అవ్వండి. నేను కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, రామ్ దువ్వూరు, మీరు వెళ్ళి చూసుకోండి ఒకసారి. నా ఫాలోయింగ్ దాంట్లో ఒక్కరిని కూడా ఫాలో అవ్వండి నేను. ఇఫ్ ఇన్ కేస్ మర్చిపోయి ఎప్పుడైనా ఫాలో అయి ఉంటే నాకు గుర్తులేదు, కానీ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు చెప్పినటువంటి ఈ 30 మంది నేమ్స్లో ఒక్కడిని కూడా ఫాలో అవ్వను నాకు ఎందుకు అనిపించదు అది. వీళ్ళు జెన్యూన్ రా, వీళ్ళు ఏదో ఉందరా మంచితనం అని. కానీ శివజ్యోతి గారికి ఒకసారి సపోర్ట్ చేశాను. ఎక్కడంటే ఒక వర్స్ట్ ఫెలో, రావణ్ ఫర్ యూ అనే ఒక వర్స్ట్ ఫెలో, వాడు ఆ అమ్మాయి ఏదో సదరికి వెళ్ళి అక్కడ దున్నపోతుని ప్రభాస్ గారి ఆహార్యంతో కొంచెం బాహుబలిలో ఆయన కొంచెం ఉన్నత దిట్టంగా ఉందని అట్లా అంటే, దాన్ని పొగిడితే దాన్ని ప్రభాస్ గారి ఫ్యాన్స్కి నెగిటివ్గా రుద్దాడు కాబట్టి అది తప్పని నేను చెప్పడం జరిగింది. అంతే తప్ప నాకు మిగతా వాళ్ళతో నాకు శత్రుత్వం, వాళ్ళతో ద్వేషం అని కాదు, కానీ నాకు వీళ్ళందరూ కూడా ఎందుకో అనిపించరు జెన్యూన్ పర్సన్స్ అని. ఓకే, బట్ వీళ్ళు చేసిన తప్పే. ఈ బెట్టింగ్ యాప్స్ కింద నుంచి వచ్చిన వాళ్ళే ఇంటి కూడా బెట్టింగ్ యాప్స్ని ఆడించి వాళ్ళని హిప్నటైజ్ చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. బెట్టింగ్ యాప్స్ అనేటివి వద్దు. అయితే ఇక్కడ ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే, నాగార్జున గారి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి మరీ మాట్లాడుతున్నారు. నాన్వేషణ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారండి? వాళ్ళ ఫ్యామిలీకి దీనికి ఏంటి సంబంధం? అసలు నాగార్జున గారికి దీనికి ఏంటి సంబంధం? అమలా గారికి దీనికి ఏంటి సంబంధం? మా టీవీకి అండ్ బిగ్ బాస్ యాజమాన్యానికి ఉన్న
ఏదైతే ఆ అగ్రిమెంట్స్ ఉంటాయో, ఏదైతే వాళ్ళకి ఏదైతే ఆ కొలాబరేషన్ ఉంటుందో, ఇది తప్ప ఈ మధ్యలో వీళ్ళందరికీ ఏంటండి హోస్ట్గా చేసే వాళ్ళకి ఎందుకు? నాగార్జున గారి మీద మాట్లాడితే ఖచ్చితంగా వీడియో వెళ్తుందనే ఉద్దేశంతో మాట్లాడారా, లేకపోతే తమ్నేల్కి నాగార్జున గారు పనికొస్తారని మాట్లాడారా? ఇలాంటి ఒక రూమర్ పుట్టించగలమని చెప్పి నమ్మి మీరు ఇలా మాట్లాడారా? వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఎందుకు ఇలా మాట్లాడారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ మీరు మాట్లాడింది ముమ్మటికి తప్పు అనిపిస్తుంది నాకు. నాకే కాదు, చాలామందికి, నాగార్జున గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనేది మీరు ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని చూడండి. మీరు ఏదో అనుకొని ఏదో ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, కానీ ఇది ముమ్మాటికి తప్పే. అసలు నాగార్జున గారికి సంబంధమే లేదు. నేను ఇప్పటికే కాదు, ఎప్పటికీ చెప్పగలను ఈ మాట. అండ్ ఇంకొకటి, చిరంజీవి గారిని నాగార్జున గారిని పోలుస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. అంటే చిరంజీవి గారు గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆయనకి చాలా కష్టం విలువ తెలుసు. నాగార్జున గారు మీరు గోల్డెన్ స్పూన్తో పుట్టేస్తారు, ఓకే, మేబీ గోల్డెన్ స్పూన్తో పుట్టుండొచ్చు, ఓకేనా, కానీ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాడికేనండి ఎక్కువ సఫర్ ఉంటుంది ఇండస్ట్రీలో. నిజంగా వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ తండ్రి యొక్క భారాన్ని, వాళ్ళ తండ్రి యొక్క బాధ్యతని, వాళ్ళ తండ్రి యొక్క పేరుని నిలబెట్టాల్సింది తనయుడే, కొడుకే. అలాంటి కొడుకు నిలబెట్టుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా? చిరంజీవి గారు ఒకవేళ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఫెయిల్ అయితే పెద్దగా పట్టించుకోరండి. ఏదో తొక్కేశారు, ఎవరో ఏదో నలిపేశారు, ఏదైందని అనుకుంటారు అంతే. కానీ నాగార్జున గారు ఫెయిల్ అవుతుంటే చాలా కష్టం అండి. అది చాలా చాలా కష్టం. ఎన్ని అవమానాలు వస్తాయి తెలుసా? నాగార్జున గారిలో అదే నాగేశ్వరరావు గారి పేరున్న మీ తండ్రి నువ్వేంటి ఇలా, అసలు ఎలా నువ్వు సస్టైన్ అవుతావు ఇండస్ట్రీలో? ఎలా అయితే లేదు, నువ్వు ఇంకా కష్టపడాలి, లేదు నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఇలా అయితే కష్టం నాగార్జున బాబు అని చెప్పి ఇలా ఎంతోమంది మాట్లాడుకుంటుంటారు. ఈ మాటలన్నీ వెనకాల గుంటనక్క మాటలన్నీ వినపడని వ్యక్తి కాదు నాగార్జున. ఆయన ఖచ్చితంగా అన్నీ వినపడుతూ ఉంటాయి. చాలా కష్టం అది. చిరంజీవి గారి పేరు నిలబెట్టడం రామ్ చరణ్కి ఎంత కష్టమో, నాగేశ్వరరావు గారి పేరు నిలబెట్టడం నాగార్జునకి ఎంత కష్టమో, అలాగే ఎన్టీఆర్ గారి పేరు బాలకృష్ణ గారు నిలబెట్టడం ఎంత కష్టమో అది మీకు తెలుస్తోందా? అదొక్కసారి అర్థం చేసుకోండి. వారసత్వాన్ని మోయడం అంత ఈజీ కాదు, బెండు తెగుద్ది. చాలా కష్టం ఆ బరువు బాధ్యతలు మోయాలంటే. కొన్ని వందల కోట్ల సామ్రాజ్యం, కొన్ని వేల మంది, లక్షల మంది అభిమానులు, వీళ్ళందరి దగ్గర మాట పడకుండా వాళ్ళని అలాగే సస్టైన్ చేస్తూ రావడం ఎంత కష్టమో తెలుసా? చిరంజీవి గారి నుంచి గ్రౌండ్ నుంచి ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఆ కష్టం విలువ తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటున్నారా? మరి కంట్రీడెడ్ పాలు చిరంజీవి గారు తాగుతారా అండి? తాగరు కదా. మరి ఆయన ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని అడగలుగుతున్నారా మీరు? ఎందుకు ఇలా ఊరికే నాగార్జున గారి మీద అంటే ఇక్కడ నేనేదో ఆయన్ని అభిమానించే వ్యక్తినని కాదు పాయింట్. ఇక్కడ నాగార్జున గారు మీరు అబ్జర్వ్ చేస్తే ది వరల్డ్స్ బెస్ట్ హోస్ట్ అంట నేను. ఇప్పటికీ కూడా ఆయన హోస్టింగ్ అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం చాలామందికి, ఇంక్లూడింగ్ చక్కగా మాట్లాడతారు. ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు, ఎక్కడ ఎలా ఏ పదం వాడాలో అది వాడతారు. కాకపోతే ఆ బిగ్ బాస్ ఏదైతే ఆ టీం ఉంటుందో ఆయన్ని కన్ఫ్యూజ్ చేసి, ఆయన్ని మిస్లీడ్ చేసి మాట్లాడిస్తే ఆయన ఏదైనా కొంచెం అక్కడక్కడ షోలో ఇబ్బంది పడేలాగా మాట్లాడతారు తప్ప, అదర్వైజ్ ఆయన మాట్లాడేది ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడతారో అంతే వేవ్ లెంగ్త్తో చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి ఆయన. ది బెస్ట్ హోస్ట్ ఇన్ ద వరల్డ్ అంట నేను. అంత ఇష్టం ఆయన హోస్టింగ్ అంటే, ఇంక్లూడింగ్ బీలెవర్ కోటేశ్వరుడు. ఏంటి మరి ఎందుకు మీరు నాగార్జున గారిని టార్గెట్ చేశారు? తెలుసుకోవాలి అన్వేష్ గారు. ఇన్ని దేశాలు తిరిగి మీరు అట్లీస్ట్ 25 ఏళ్ళ కుర్రోడైన నాకున్నంత కూడా మీకు ఇది లేకపోతే ఎలా? ఒకవేళ మీరు తెలిసి మీకు అన్ని ఐడియా ఉండి కావాలనే ఈ బిగ్ బాస్ షోకి ఇలాంటి స్క్రాప్ని అందరినీ తీసుకొచ్చి పెట్టకూడదనే ఉద్దేశంతో నాగార్జున గారిని కొంచెం హెచ్చరించినట్లుగా, ఆయన కొంచెం ఈ దరిద్రం అంతా వచ్చి మెడకు చుట్టుకుంటుందని భయపడిపోయి ఆయన ఈ హోస్టింగ్నే మానేయాలనో, లేకపోతే హోస్టింగ్ ఇన్వాల్వ్మెంట్లో అట్ ద సేమ్ టైం ఆ కంటెస్టెంట్స్ ఎవరెవరని చెప్పి లిస్ట్ అవుట్ ఫైండ్ చేసి ఆయన మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు వాళ్ళని మాత్రమే లోపలికి లాక్కోవాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారనే ఒక నా అజంప్షన్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నాన్ విషయంలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఏంటంటే, సార్ నేను అనుకుంటే నేను చేయలేనా బెట్టింగ్ యాప్స్, నేను అమెరికాలో చదువుకున్నానండి, నేను అమెరికాలో జాబ్ చేశానండి, చాలా గొప్ప ఇదేంటి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, సమాజం గురించి మాట్లాడుతున్నాడు ఈయన వింతగా. ఈయన సమాజం మీద ఈయనకున్న రెస్పాన్సిబిలిటీ ఎలాంటిదో ఒకసారి మనం అతను ప్రీవియస్ వీడియోస్, పాత వీడియోలోకి వెళ్ళి చూస్తే ఎక్కడ ఏ పిచ్లో ఏ మ్యాచ్ ఆడాలి, బౌలర్లు ఎవరు, బ్యాట్స్మెన్లు ఎవరు, ఇండియన్స్ని చైనీస్ల
ఎన్ని మాట్లాడలేదు ఆయన? మాట్లాడితే డబల్ మీనింగ్లు, మాట్లాడితే బూతులు, మాట్లాడితే ఇవే కదా. ఎక్కడ అది ఉంటుంది ఐ థింక్ అనే పర్టికులర్ ఏరియాస్ని, పర్టికులర్ వాటిల్ని ప్రొజెక్ట్ చేసి చూపించి యువతని ఆకట్టుకోవడానికి బూతులతో కూడినటువంటి పదజాలం వాడుతూ ఇది కదా నా అన్వేషణ చేసింది. మీరు ఎక్కడ చేశారు? మీరు సోలోగా చేసుకున్నారా? లేదా మీ పర్సనల్ లైఫ్? కానీ మీరు పబ్లిక్ డొమైన్గా మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టి సమాజం మీదకే కదా వదులుతున్నారు. ఒక్కొక్క వీడియో 2 లక్షలు 3 లక్షలు 20 లక్షలు 30 లక్షలు. అందరూ తెలుగు వాళ్ళే, మీరు మాట్లాడే తెలుగు కాబట్టి మేమందరూ తెలుగు వాళ్ళమే చూస్తాం, నవ్వుకుంటామండి కాసేపు, ఓకే. కానీ ప్రభావితం ఎంతవరకు అవుతాం? మీరు ఆలోచించండి ఒకసారి. సమాజం గురించి అంత ఉదార హృదయం ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారే, మరి అదే సమాజం ఎందుకు కదండి మీరు ఈ సెక్స్ రాకెట్ని వదిలేరు? పచ్చిగా చెప్తున్న ఈ మాట. మీరు సమాజానికి కదా మీరు నేర్పించింది సెక్స్ ఎడ్యుకేషన్. మరి ఎలా సార్ మీరు సమాజం గురించి మాట్లాడతారు? సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే బన్నీ గారు చెప్పినట్టుగా ఒక దాంట్లో అజంప్షన్ ఇక్కడ నాకు ఏం లేదండి. ఐ రెస్పెక్ట్ యూ వెరీ మచ్. కాకపోతే మీరు కొన్ని చేస్తుంది రాంగ్ అండి. కొన్ని స్టెప్స్ రాంగ్ తీసుకుంటున్నారు. మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసేంత పెద్దవాడిని కాదు, కానీ అట్లీస్ట్ కామన్ మ్యాన్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుందండి. దెన్ మీరు ఎందుకు ఇది మీ వరకు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, మీరు ఎందుకు అనేది నాకు డిడెంట్ అండర్స్టాండ్. దెన్ ఒకసారి మీరు రియలైజ్ అవ్వండి అట్లీస్ట్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యువర్ పుషింగ్ ఇన్ టు పీపుల్స్ మైండ్. ఎలాంటి మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ కన్క్లూషన్కి వచ్చే ముందు నాగార్జున గారిని మీరు ఒక మాట అన్నారు ఫ్లోలో, పండిత పుత్ర పరమసుంఠ. ఇలాంటి పదం వాడచ్చా అండి? వాడచ్చా ఈ పదం మనం? ఎలా మీకు ఆ మాట మాట్లాడాలనిపించింది? మీరు ఎలా దాన్ని జడ్జ్ చేయగలుగుతున్నారు నాగార్జున గారి పరమసుంఠ అనే పదంతో? ఈరోజు అన్నపూర్ణ ఏకర్స్ ఏదైతే 7 acres కానీ 20 acres కానీ అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఎంత వర్క్ జరుగుతుందో తెలుసా? నాగార్జున గారిని బేస్ చేసుకొని వాళ్ళ కుటుంబం ఎంత పెద్దదో తెలుసా? దానన్నిటికీ కింగ్ మేకర్ కానీ డెసిషన్ మేకర్ కానీ నాగార్జున గారే. ఇంత పెద్ద సంస్థానాన్ని ఇన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి బిజినెస్ అన్నిటికీ కూడా ఈయనే మెయిన్ మూలధారం. ఆయనే పైనుంచి నిలబడి ఒక కింగ్ మేకర్ లాగా ప్రతి దాన్ని కూకటి వేలతో ఇలా పెకిలించే వ్యక్తి. అతను లేకపోతే అక్కినేని కుటుంబం ఈరోజు ఇంత ఆ భారాన్ని మోస్తూ, ఇంత బాధ్యతను మోస్తూ సర్వైవ్ అయ్యేది కాదు ఇండస్ట్రీలో. ఎందుకంటే వాళ్ళ సినిమాలు కానీ వాళ్ళకి సంబంధించిన కానీ సోసోగానే ఆడుతున్నాయి. ఒక రకంగా కొంచెం డౌన్లోనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి యాజ్ ఏ ఫిలిం వైజ్. కానీ యాజ్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్గా, యాజ్ ఏ ఒక ఎంటర్ప్రినర్గా ఆయన సంస్థానంలో ఆయన చేస్తున్నటువంటి ఆ పనులు అవ్వనివ్వండి, కొన్ని వేల మందికి ఉపాధి. అన్నపూర్ణ స్టూడియోస్లో రకరకాల విద్య వాళ్ళు నేర్పుతున్నారు. ఇలాంటి అంటే ఒక పాజిటివ్ ఉన్న వ్యక్తిని మీరు పండిత పుత్ర పరమసుంఠనా నాగార్జున గారిని అంటారా? ఈ మాట మీరు ఎలా అనిపిస్తుందండి మీకు? ఆ మాట ఎలా అనేసారు మీరు ఆ ఫ్లోలో? అంటే ఆయనకి ఫ్యాన్ బేస్ తక్కువ ఉందనా, లేకపోతే ఆయన అనేస్తే పెద్ద ఎవడు పట్టించుకోవడానా? ఎందుకు అనాలనిపించింది మీకు ఆ మాట? ఓకే, ఇన్ని అన్నారు, టెర్రరిస్ట్తో సైతం పోల్చారు మీరు. ఇక అదంటాం పెద్ద విషయమేం కాదు. కానీ టెర్రరిస్ట్కి, నాగార్జున గారికి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వీళ్ళకి, ఈ ముగ్గురికి కూడా ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నోరు చించుకున్నా, గొంతెత్తినా, ఏం చేసినా, నీ వీడియోలు పెట్టినా, ఏమన్నా కూడా వీళ్ళకి అసలు సంబంధం లేదు. వీళ్ళు చేసింది తప్పై ఉండొచ్చు. ముమ్మాటికి బెట్టింగ్ యాప్స్ అంటే మహాపాపం. వాళ్ళ సబ్స్క్రైబర్ని, వాళ్ళ ఫాలోవర్ని మోసం చేయడం. కానీ దీనికి లింక్ పెట్టి మాట్లాడడం తప్పే. ముమ్మాటికి తప్పే. అంతెందుకు మొన్న ఒక ముగ్గురిని బయటికి తీసుకొచ్చి మాట్లాడతారు మీరు. ఈ మెహబూబు అండ్ పరేషాన్ బాయ్స్, ఇంకెవరో ఒక ముస్లింని తీసుకొచ్చి మాట్లాడతారా? వీళ్ళందరూ టెర్రరిస్ట్లా? ఎలాంటి ఇంత దేశం ఉడికిపోతున్న ఈ సమయంలో వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి వీళ్ళు టెర్రరిస్టులు అంటే వాళ్ళకి ఎంత పాతగుంటుందండి? ఎంత పెయిన్ అనిపిస్తారు? చుట్టుపక్కల వాళ్ళందరూ మీ వీడియోలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళందరినీ వేలెత్తి చూపిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబం మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో ఆలోచించారా ఒకసారైనా? ఎంత బాధగా ఉంటుందో ఆలోచించారా? మీరు ఎందుకు ఇలాంటి సెన్సిబుల్ మ్యాటర్స్ని కూడా మీ యొక్క వ్యూవర్షిప్ కోసం, మీ యొక్క రెవెన్యూ కోసమో, లేకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఏదైతే ఈ బాధ్యత ఉందో, ఈ సామాజిక బాధ్యత ఉందో, వీటన్నిటిలో ఇది ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తున్నారు? మీరు ఇన్వాల్వ్ చేసి ఏం సాధించదలుచుకున్నారు?
ఏదన్నా అయ్యి వాళ్ళ కుటుంబం మీదకి హిందువులందరూ వెళ్ళి వాళ్ళు ఏదైనా చేస్తే దానికి బాధ్యత మీరు వహిస్తారా? పిల్లలు పిల్లం అందరూ ఉన్నారండి వాళ్ళ కుటుంబంలో, పెద్దోళ్ళు సైతం ఉన్నారు. ఇలాంటి రచ్చగొట్టే మాటలు, ఇలాంటి ఒక ఫాల్స్ ఫేక్ ఎలిగేషన్ వేసేసి మీ సబ్స్క్రైబర్లని మిమ్మల్ని అభిమానించే వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలా కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు నాశనం అయితే వాళ్ళు అసలు ఎటెల్లాలో తెలియక కుటుంబం మొత్తం అక్కడికక్కడే పోతే ఏంటి? ఎందుకు చెప్పాలనిపించింది మీకు ఇలాగా? వాళ్ళు చేసిన తప్పే, రైట్ ఎప్పుడు అనట్లేదు ఇక్కడ రైట్ అని, తప్పుని కూడా దాన్ని చెప్పే పద్ధతి ఉంటుంది. మరి ఇంత దారుణంగా టెర్రరిస్టులతో పోలుస్తారా? ఇమ్రాన్ ఖాన్ని కానీ, ఆ మెహబూబ్ని కానీ, ఇంకొక అతని పేరు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా రావట్లేదు. టెర్రరిస్టుల వాళ్ళు, పైగా వాళ్ళు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు. ఇప్పుడు దేశంలో రగులుతున్న సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ పహల్గామ్ తర్వాత హిందువులందరూ ముస్లిమ్స్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్తో ఉన్నారు. ఇలాంటి టైంలో మీరు ఎలాంటి ఒక మాట మాట్లాడడం వల్ల మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో వెళ్ళి వాళ్ళని ఏదైనా చేస్తే దానికి బాధ్యత మీరు వహిస్తారా? ఖచ్చితంగా వహించరు కదా. ఎక్కడో ఏదో దేశంలో ఉంటూ మాట్లాడతారంతే. మీరు మహా అయితే సంతాపం తెలుపుతారని చెప్పి ఒకరోజు ఒక యూట్యూబ్ వీడియో ఆపుతారంతే. ప్రాణాలు పోతాయి. ఇక్కడ సిచ్యువేషన్ తెలియదు, ఇండియాలో జరుగుతుంది. పైగా ఎస్పెషల్ హైదరాబాద్లో చాలా ఇబ్బందిగా ఉంది. ముస్లిమ్స్ వాళ్ళని కాపాడుకోవడానికి ఇండియాకి ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ ఒక రకంగా సపోర్ట్ కంటే కూడా భయం ఎక్కువ కనపడుతుంది వాళ్ళ కళ్ళల్లో. ఏదైనా జరిగితే లేకపోతే ఏదైనా అలర్లయ్యి వాళ్ళకి ఏదైనా అయితే ఏంటి పోయా మీరు ప్రోగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత ఇచ్చారు అని అనే వాళ్ళని ఎంత ఇస్తారా? నన్ను కొనగలరా అనుకుంటున్నారా మీరు? లేకపోతే డబ్బులు ఇస్తే ఏదో మాట్లాడగలుగుతాను అనుకుంటున్నారా? నేను నిలబడేది ఒకటే, నేను నమ్మేది ధర్మం పట్ల నీతి నిజాయితీ పట్ల ఉంటేనే మాట్లాడతాను నేను. లేకపోతే ఎవడో డబ్బులు ఇస్తానో, ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో, ఎవడో భయపెడతానో, బాధ పెడతానో, భయపెట్టే రకం అనుకుంటున్నారా? ఒక్కసారి మొన్న కామెంట్స్లో నేను చూస్తే తెలుస్తోంది. నేనేం చదవలేదు, వేరే వాళ్ళు చూసి చెప్తున్నారు ఇలా అంటున్నారని. ఏం తెలుసు మీకు? ఏం తెలిసి మాట్లాడుతున్నారు? కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి, కొంచెం బుద్ధి తెచ్చుకోండి. ఇలా మాట్లాడే వాళ్ళని ఊరికే సరదాగా ఫన్గా తీసుకోకండి. చాలా సిచ్యువేషన్స్ మారుతున్నాయి. రైట్, ఓకే. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించి నా వరకు వర్షన్ నాదైతే వినిపించడం జరిగింది. ఓవరాల్గా మీరు ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.